మనం చూస్తున్నాం కరూరులో టీవీకి అధినేత విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకు అందిస్తారు. విజయమూర్తి, డీటెయిల్స్ ఏంటి? గతంలో జరిగినటువంటి సభలో కూడా 400 మంది అస్వస్థకు గురయ్యారు. అగైన్ ఇప్పుడు కూడా లక్షల మంది జనం హాజరయ్యారు. ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తుంటే సో ఇంత స్థాయిలో హాజరైనటువంటి ఆ సభకు, ఆ ర్యాలీకి ఎంత మేరకు జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈ ఘటన తర్వాత ఆ పార్టీకి ఎంతవరకు మైనస్ అవుతుందో కూడా ఒకవైపు వినిపిస్తున్న క్వశ్చన్ మార్క్. డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత టీవీకే పార్టీ ఒక పెను సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు కరూరులో జరిగినటువంటి ఒక భారీ ర్యాలీకి సంబంధించి టీవీకే పార్టీ అధినేత సినీ హీరో విజయ్ యొక్క భారీ ఎత్తున 10,000 మందితో కూడినటువంటి ఒక ర్యాలీకి అనుమతి తీసుకున్నారు. కానీ భారీ ఎత్తున యొక్క టీవీకే అభిమానులు, విజయ్ అభిమానులు రావడంతో యొక్క తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిలో కరూరులో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో ఒక ఉలిక్కుపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. 20 మందికి పైగా ప్రజలు యొక్క విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో యొక్క తొక్కిసలాట జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఓవైపు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం గాయపడిన వారందరినీ కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కరూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ తీసుకున్నటువంటి యొక్క ర్యాలీకి సంబంధించి 10,000 మందితో కూడినటువంటి ర్యాలీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ ఎత్తున అభిమానులు రావడంతో ఈ యొక్క ఘటన తొక్కిసలాట చోటు చేసుకోవడం, 20 మందికి పైగా ప్రాణం కోల్పోవడం ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళ రాజకీయాల్లో యొక్క పెను విషాదంగానే ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. అండ్ విజయమూర్తి, ఇప్పుడు క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కోలుకునే పరిస్థితి ఎంతవరకు ఉంది? ఇంకోవైపు మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? తొక్కిసలాట ఘటన చూస్తుంటే కొంచెం తీవ్రంగా ఉన్నట్టు ఉంది కదా. ఖచ్చితంగా ఈ యొక్క మృతుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. యొక్క తొక్కిసలాటలో 30 మందికి పైగా గాయపడినట్టుగా ప్రస్తుతం సమాచారం ఉంది. వీరిలో చాలా మంది కరూరులో ఉన్నటువంటి ఆసుపత్రికి క్షతగాత్రులను అయితే తరలించారు. ఈ యొక్క తీవ్ర విషాదంగా ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. తమిళ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ఒక తనదైన ముద్ర వేసుకుంటున్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ దక్షిణాది జిల్లాల్లో సభ పెట్టి తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే కరూరులో యొక్క ర్యాలీకి కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక్కసారిగా పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతోనే ఊహించని విధంగా ఈ యొక్క భారీ ఎత్తున అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికే 30 మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో కరూరులో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రస్తుతం క్షతగాత్రులను అయితే తరలించారు. వారికి ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా హుటాహుటిన ఈ యొక్క క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ప్రత్యేకించి తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ఒక పెను సంచలనంగా మారబోతూ ఉన్నారు స్టాలిన్. విజయ్ ఈ యొక్క నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత తీసుకున్నటువంటి ర్యాలీలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం ఒకంత విషాదాన్ని అయితే నింపింది. అండ్ విజయమూర్తి, 10,000 మంది వరకు పర్మిషన్ తీసుకున్నారు ర్యాలీకి. కానీ ఆయనకున్న పాపులారిటీ బట్టి చూస్తే అనుకున్న దానికంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తీసుకున్న జాగ్రత్తల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈ యొక్క ఊహించిన దానికంటే కూడా దానికి పెద్ద ఎత్తున 4 లక్షల మందికి పైగా ఈ యొక్క టీవీకే అభిమానులు, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఈ యొక్క ఊహకన్న విధంగా ఈ యొక్క పెను విషాదం చోటు చేసుకుంది. కరూరు ర్యాలీలో ఈ యొక్క జనాభా ఏదైతే ప్రధానంగా విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున రావడంతోనే యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది. 20 మందికి పైగా చనిపోవడం అంటే ఒక తీవ్ర విషాదాన్ని నింపినటువంటి ఘటనకు సంబంధించి అభిమానులు అయితే 4 లక్షల మందికి పైగా రావడంతో విజయ్ అభిమానులతో పాటు ఈ యొక్క టీవీకి సంబంధించి రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత ఒక్కసారిగా ఆయన పాపులారిటీ మరింత పెంచుకుంటూ ఉన్నారు. వచ్చే ఏడాది జరిగినటువంటి తమిళ రాష్ట్ర ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకునే దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఈ యొక్క ర్యాలీకి సంబంధించి కేవలం 10,000 మందితో కూడినటువంటి వస్తారన్నటువంటి అంచనాతోనే యొక్క అనుమతి తీసుకున్నారు. కానీ అంచనాలకు మించి జనం రావడంతో, ఆయన అభిమానులు రావడంతో పెను విషాదం చోటు చేస్తుంది. 20 మందికి పైగా చనిపోవడం అనేది దాని సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఒక్కసారిగా తమిళనాడు రాట ఒక పెద్ద విషాదంగా మారింది. ఈ యొక్క
ఘటన అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో ఈ యొక్క రాజకీయ పార్టీల్లో ఒక కలవరపాటుకి అయితే గురి చేస్తుంది. తమిళనాట ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ యొక్క ఘటనతో దిగ్భ్రాంతి చెందారు. ఈ యొక్క క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కరూరు ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య బృందం అయితే ప్రత్యేకంగా తొక్కిసలాట జరిగిన తర్వాత క్షతగాత్రులందరినీ కూడా కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే విజయమూర్తి, గతంలో కూడా మనం చూసాం మధురైలో జరిగిన ఘటన అనుభవం ఎదురైంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం అనేసి అంటూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం? మహేశ్వరి, ఖచ్చితంగా ఏదైతే మధురైలో జరిగినటువంటి యొక్క భారీ బహిరంగ సభ తర్వాత ఒక్కసారిగా ఆ తర్వాత అప్పుడు కూడా కొంత తొక్కిసలాట జరిగింది. స్వల్ప గాయాలతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత మెరుగైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత వైఫల్యం, సభా వైఫల్యము, ఈ ర్యాలీకి సంబంధించిన అనుమతి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అనుకోని విధంగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం యొక్క తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ సినీ రంగం నుంచి వచ్చినటువంటి గ్లామర్ కావచ్చు, ఆయన ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆయన సభ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అనుకునే విధంగా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం, కరూరులో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించి కూడా తక్కువ మొత్తంలోనే వస్తారన్నట్టు అంచనా వేసినప్పటికీ ఊహకందని విధంగా 4 లక్షల మందికి పైగా ఈ యొక్క తరలి రావడంతో ఈ యొక్క పెను విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీరంతా కూడా రావడంతో తొక్కిసలాటలో ఈ యొక్క ప్రాణాలు విలువైనటువంటి అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన ఇప్పుడు కోలుకోలేని విధంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా ఒకంత చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఈ యొక్క క్షతగాత్రులందరినీ కూడా కరూరులో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైనైతే వైద్యం అందిస్తున్నారు. మహేశ్వర్, అయితే విజయమూర్తి, తీవ్రంగా గాయపడ్డ వారిని కరూరు ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? సభ వద్ద ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? అంటే వారిలో కొంతమంది పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారిలో మరికొంతమంది చాలా పరిస్థితి అయితే విషమంగా ఉంది. వీరిలో కొంతమంది మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క తమిళనాట ఈ యొక్క విజయ్కి ఉన్నటువంటి పాపులారిటీ, ఆయనకున్న టీవీకే పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక పెను సంచలనంగా మారింది. అనుకోని విధంగా ఈ యొక్క క్షతగాత్రులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో, విజయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా కన్నీరు ముందర పరిస్థితి కనిపిస్తుంది. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా అయితే పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే క్షతగాత్రులకు కరూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలించి మెరుగైన వైద్యం అయితే అందిస్తూ ఉన్నది. సార్, అండ్ విజయమూర్తి, ఇప్పుడు సీఎం స్టాలిన్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? టీవీకే పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణకు సంబంధించి చాలా వరకు సీఎం స్టాలిన్కి కూడా కొంత ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వల్లే ఎక్కువగా తమిళనాడు రాజకీయాల్లో చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఆ గ్రాఫ్ ఏమైనా పార్టీకి సంబంధించి డౌన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా తమిళనాట రాజకీయాల్లో సినీ ప్రముఖులకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు. తమిళనాట రాజకీయాల్లో పెను సంచలనంగా ఇప్పటికే రాజకీయ రంగంలో ఇటీవల కాలంలో ఈ యొక్క విజయ్ సినీ రంగం నుంచి రాజకీయ రంగం ప్రవేశం తర్వాత టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత తనదైన మార్కు వేసుకున్నారు. ఆయనకు ఊరుకందని విధంగా ఆయనకు అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అనుకోని విధంగా మధురైలో జరిగినటువంటి ఘటన మనం చూడొచ్చు. ఎంత పెద్ద పాపులారిటీ, పెద్ద ఎత్తున ఆయన సభకు తరలిరావడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా రాబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన మార్పు ఉంటుందన్నటువంటి తరుణంలో ఈ యొక్క ర్యాలీలకు అయితే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే పార్టీకి సంబంధించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అభిమానులను కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనుకునే విధంగా ఈ రోజు కరూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 10,000 మందితోనే వస్తారన్నటువంటి అంచనాతో ఒక మోస్తరు ఎక్కువగా వస్తారని అంచనా ఉన్నప్పటికీ కూడా అనుమతి మాత్రం 10,000 మందికి మించి రానటువంటి అంచనాతో అనుమతి తీసుకున్నారు. ఊహకమైన విధంగా ఈ రోజు ఆయన అభిమానులు తరలి రావడంతో ఒక్కసారిగా ఈ యొక్క పెను విషాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క అనుమతికి మించి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, ఊహకమైన విషాదం చోటు చేసుకోవడంతో ఈ యొక్క ఘటనకు సంబంధించి చట్టపరంగా కొన్ని చట్టపరమైనటువంటి చర్యలు ఈ యొక్క టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా మొదట క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేటువంటి దిశగా ప్రస్తుతం చర్యలు చేపడుతోంది. కరూరులో ప్రత్యేక దృష్టి కూడా కేంద్రీకరించారు. ఈ యొక్క ఘటన తెలిసిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒకంత దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణ సహాయం కోసం క్షేత్ర స్థాయిలో వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఆయన పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.